డియర్ ఫ్రెండ్స్, మిథున రాశి వాళ్ళకి గోచారము, గురు గోచారం చాలా బాగుంది. గురువు ద్వితీయంలో ఉన్నాడు. అంటే ధనాగమనం అన్నమాట. ఎప్పుడు కూడా వీళ్ళు డబ్బు కోసం విచారించాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు డబ్బు వస్తూ ఉంటుంది. ఏదో విధంగా డబ్బు అనేది వీళ్ళకి ఏర్పాటు అవుతుంది. డబ్బు అకౌంట్ ఖాళీ అవ్వడం అనేది ఉండదు మిథున రాశి వాళ్ళకి. ద్వితీయంలో గురువు ఉండడం. అట్లాగే ద్వితీయ స్థానము స్పీచ్ అంటే ఏంటంటే వీళ్ళ యొక్క వాక్ శక్తి, వాక్పటిమ, ఆ స్కిల్‌తో వాళ్ళు చాలా పనులు నెరవేర్చగలుగుతారు. వీళ్ళు మాట్లాడగలిగితే చాలు పని అయిపోతుంది. అలాగే రెండో స్థానం కీర్తి ప్రతిష్టలకు సంబంధించింది కాబట్టి వీళ్ళ పేరు బలం పెరుగుతుంది. వీళ్ళ సంఘంలో వీళ్ళ మాటకి విలువ పెరుగుతుందన్నమాట ఇప్పుడు. అలాగే కుటుంబ స్థానం అయింది ద్వితీయ స్థానము. కుటుంబ విషయంలో వీళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది. కుటుంబ సంబంధించిన వ్యవహారాలు వీళ్ళు చక్కపెట్టగలుగుతారు. వీళ్ళకి శని గోచారం. శని దశమంలో ఉన్నాడు. సహజంగా శని దశమంలో ఉన్నాడంటే కొద్దిగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఏంటంటే కొద్దిగా ఆయన షేక్ చేస్తాడనమాట. కొన్ని ఊహించని మార్పుల్ని తీసుకొస్తాడనమాట. ప్రకంపనలు తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే ఇది ఉచ్చ పతనాలు అంటారు చూడండి. ఈ శని దశమంలో ఉన్నప్పుడు అలా ఉంటుందన్నమాట. మీరు బాగా సీనియర్ పొజిషన్లో ఉన్నారు అంటే కిందకు వచ్చే అవకాశం ఉంది. బాగా కిందకు ఉన్నారు అంటే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ శని అటువంటి ఫలితాలను ఇచ్చే టైం అనమాట. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వృత్తి వ్యాపార విషయాల్లో. అలాగే మార్పు. వీళ్ళకి ఇప్పుడు 9వ స్థానంలో రాహు ఉన్నాడు. సో దానివల్ల ఏంటంటే మార్పు అనేది అంత ఈజీ కాదు. వీళ్ళు కొద్దిగా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. అలాగే విదేశ ప్రయాణాలు చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది సరైన టైం కాదు. అలాగే బాస్తో ఇబ్బందులు ఉంటాయి. దశమంలో శని ఉన్నాడు కాబట్టి. విద్యార్థులు వచ్చేప్పటికి వీళ్ళకి అనుకూలమైన టైం. వీళ్ళు ఊహించిన ఫలితాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే టైం అనమాట. కేతుగోచారం ఎట్లా ఉంది అంటే వీళ్ళకి తృతీయంలో కేతువు ఉన్నాడు. సింహరాశిలో మఖా నక్షత్రంలో యోగకారకుడై ఉన్నాడు. సో వీళ్ళ ప్రయత్నం చేత వీళ్ళు ఎటువంటిదినే సాధించగల కాన్ఫిడెన్స్, సత్తా అనేది వీళ్ళకు ఉంటుందన్నమాట ఈ కేతుగోచారం వల్ల. రాహుగోచారం, రాహు 9లో ఉండటం వల్ల వీళ్ళు సంస్కారహీనంగా ఉండటము, సరైన హ్యాబిట్స్ లేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులను ఫేస్ చేస్తారు. సో ఎప్పుడైనా సరే గోచారంలో 9వ స్థానంలో రాహు ఉన్నాడంటే తండ్రితో విరోధం వచ్చే అవకాశం ఉంది. అలాగే డైలీ మీరు ఫాలో చేయాల్సిన సంస్కారాలు మీరు వదిలేస్తారు. సో వాటిని మీరు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కేతు గోచారం బాగుంది, గురు గోచారం బాగుంది. ఈ గురు గోచారం బాగుండటం వల్ల వీళ్ళకి ఇన్కమ్ విషయంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఫ్యామిలీ విషయంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే ఈ గురువు ద్వితీయ స్థానంలో ఉండే వీళ్ళ సప్తమ దృష్టితో అష్టమ స్థానాన్ని చూస్తారు. సో అంతకుముందు వైవాహిక జీవితంలో ఏమన్నా చికాకుల మనస్పర్ధలు ఏమన్నా ఉన్నా సరే అవన్నీ కూడా సమసిపోతాయి అన్నమాట. అలాగే ఇదే గురువు ఈ యొక్క కర్కాటకంలో ఉండి, ఉచ్చలో ఉండి, వీళ్ళ ద్వితీయ స్థానంలో ఉండి పంచమ దృష్టితో ఈ వృశ్చిక రాశి అంటే వీళ్ళకి 6వ భావాన్ని చూస్తాడు అన్నమాట. అంటే వీళ్ళకి ఏమన్నా శత్రువులు ఉంటే ఆ శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు. అలాగే వీళ్ళు ఈ టైంలో ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. డైటింగ్ చేయడం అనేది చేస్తారు ఈ టైంలో. అలాగే ఈ గురువు కర్కాటక రాశిలో ఉండి ఆయన యొక్క 9వ దృష్టితో వీళ్ళ యొక్క దశమ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే వీళ్ళకి కెరీర్లో ఎక్స్పాండ్ అవ్వాలి, లేకపోతే బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి, ప్రొఫెషన్లో ముందుకెళ్ళాలి, ఉన్నతిని పొందాలి అనే విపరీతమైన తపన ఉంటుంది. కానీ అక్కడ శని ఉండటం వల్ల దశమ స్థానంలో వీళ్ళకి కొన్ని పరీక్షలు ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఏదైనా ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ రావాలన్నా, ఒక ప్రమోషన్ రావాలన్నా, ఒక ఉన్నతి రావాలన్నా కూడా వీళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది పెట్టాల్సి వస్తుంది. అలాగే ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించే వాళ్ళు, టెక్నాలజీ ఉండేవాళ్ళు, ఫార్మాలో ఉండేవాళ్ళు, ఏరోస్పేస్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఉద్యోగ మార్పు అనేది ఈజీగానే వస్తుంది. మిగతా సెక్టర్స్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎడిషనల్గా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే 9వ స్థానం మార్పును సూచిస్తుంది. ఈ 9వ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఈ రాహు ప్రతిబంధకం అవ్వచ్చు. అలాగే దశమంలో శని ఎప్పుడైతే కేంద్రంలో ఉన్నాడో ఆయన కంటక శని అయ్యి వీళ్ళు చేసే కొద్ది ప్రయత్నాలకి కొన్ని ఇబ్బందులు రావడం అనేది జరిగే అవకాశం ఉంది. ఎలాగైనా సరే వీళ్ళకి మిథున్ రాశి వాళ్ళకి ఓవరాల్గా అబవ్ యావరేజ్గా ఉంది. ఈ సంవత్సరంలో వీళ్ళు 70% వరకు కూడా శుభ ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.